నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమం, కెరటాల హోరుకు దీటుగా కదం తొక్కుతున్న సమైక్యవాదులు, వినూత్న రీతిలో నిరసనలు। ఉద్యోగుల సహాయ నిరాకరణ, తిరుపతిలో ఆగిన ఇంజనీరింగ్ ప్రవేశ ప్రక్రియ, అయోమయంలో అభ్యర్థులు। అక్రమ కేసులతో ఉద్యమాన్ని ఆపలేరు, లాఠీలు తూటాలకు జడిసేది లేదు। కండిషన్ బెయిల్పై విడుదలైన శాప్స్ నాయకులు, ఘనంగా స్వాగతం పలికిన సమైక్యవాదులు। గ్రీవెన్స్ సెల్కు ఉద్యమ సెగ, అర్జీదారులు లేక వెలవెలబోయిన జిల్లా సచివాలయం। రాజకీయ పరిణితి లేని కొడుకు కోసం రాష్ట్రాన్ని విభజిస్తారా? దేశానికి సోనియా శిఖండి అయితే రాష్ట్రానికి చంద్రబాబు శకుని, మహాధర్నాలో నిప్పులు చెరిగిన భూమన। వార్తల్లోని వివరాలు। చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్ కార్యక్రమానికి సమైక్యాంధ్ర సెగ తగిలింది। దీంతో గ్రీవెన్స్ సెల్కు ప్రజలు కరువయ్యారు। కొంతమంది ప్రజలు హాజరై తమ సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు। ఈ గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో డిఆర్ఓ ఒంగోలు శిష్యయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు। విహెచ్ వ్యాఖ్యలతో సమైక్యాంధ్ర ఉద్యమం మరింత ఉధృతమైంది। ఉద్యోగ సంఘాలు, మహిళలు, విద్యార్థులు, చివరకు మేము సైతం అంటూ వికలాంగులు, బదిరులు కూడా ఉద్యమ బాట పట్టి సమైక్య వాణిని వినిపిస్తున్నారు। గత 20 రోజులుగా నిర్విరామంగా నిరంతరం ఉప్పెనలా కొనసాగుతున్న సమైక్య సమరం మరింత వేగాన్ని పుంజుకుంది। సమైక్య నినాదం ప్రతి సీమాంధ్రుడి నరనరాల్లోకి వెళ్లిపోవడంతో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది। 20వ రోజు ఉద్యమంలో భాగంగా తిరుపతిలో నిరసనల పరంపర హోరెత్తింది। స్థానిక వివి మహల్ రోడ్లో మబ్బు యువసేన ఆధ్వర్యంలో సమైక్యవాది మబ్బు చెంగారెడ్డి నేతృత్వంలో వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు। సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనకుండా ముఖం చాటేసిన కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను నడి రోడ్డులో దూలానికి వేలాడదీసి ఖబర్దార్ ప్రజా ప్రతినిధుల్లారా అని హెచ్చరించారు। సోనియాకు కేంద్ర మంత్రులు చిరంజీవి, పురంధేశ్వరి, కృపారాణి, జేడి శీలం, కావూరి, పనబాక లక్ష్మి, పల్లం రాజులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలియజేశారు। అనంతరం కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు। ఈ సందర్భంగా మబ్బు చెంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, సమైక్యాంధ్ర ఉద్యమం ఉప్పెనలా ఉప్పొంగుతుంటే తెలుగు జాతి సమైక్యత కోసం పోరాటాలను ముందుండి నడిపించాల్సిన కేంద్ర మంత్రులు తమ పదవులను కాపాడుకోవడం కోసం సోనియా అడుగులకు మడుగులొత్తుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు। ఇప్పటికైనా కేంద్ర మంత్రులు, సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకపోతే ప్రజలే వారిని రాజకీయ సన్యాసుల్ని చేస్తారని హెచ్చరించారు। సమైక్యాంధ్ర నినాదం ఆడ, మగ, చిన్న, పెద్ద అన్న తారతమ్యం లేకుండా ప్రతి సీమ పౌరుడి నరనరాల్లోకి ఇంకిపోయిందని, సమైక్య రాష్ట్రం సాధించుకునేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు। ఈ నిరసన కార్యక్రమంలో మొబ్బి యువసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। సీమాంధ్రకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాజీనామాలు ప్రకటించి ఉద్యమ బాట పట్టి ఉద్యమాన్ని సమైక్యంగా ముందుకు తీసుకుపోయి రాష్ట్ర విభజన లేదు, తెలంగాణ ప్రక్రియ ఆగిపోయింది అని చెప్పేంత వరకు ఈ ఉద్యమం ఆగదు। ఈ ఉద్యమానికి సంబంధించి మేమందరం కూడా చిన్నపిల్లల కాడి నుంచి వయోవృద్ధుల వరకు కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ఈరోజు అందరూ కూడా ఈ ఉద్యమాన్ని చేస్తూ ఉంటే వాళ్ళు మాత్రం ఈరోజు ఢిల్లీలో కూర్చొని అంత డ్రామాలు ఆడుతున్నారు, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు। ఇది మంచి పద్ధతి కాదు। ఏ పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకునే సమస్య లేదు। తెలంగాణ ఇస్తే మాత్రం రాష్ట్రం అగ్నిగుండం అయిపోతుంది। ఏ పరిస్థితుల్లోనూ సోనియా మెడల వంచైన రాష్ట్రం సమైక్యంగా ఉంచడం కోసం ఆ శక్తి వంచన లేకుండా పోరాడతాం, ప్రాణాలను అర్పిస్తాం, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచుతాం। ఇదిలా ఉండగా దశలవారీ ఉద్యమంలో భాగంగా నగరపాలక సంస్థ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికులు మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు। ఎమ్మెల్సీ శ్రీనివాసులరెడ్డి అతిథిగా హాజరై సమైక్యాంధ్ర జెండా ఊపి స్కూటర్ ర్యాలీని ప్రారంభించారు। నల్ల జెండాలను చేతబట్టుకుని ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నగరమంతటా స్కూటర్ ర్యాలీని కొనసాగించారు। మరోవైపు సంఘమిత్రాల ఆధ్వర్యంలో మహిళా సంఘాలు, డ్వాక్రా మహిళలు భారీ ర్యాలీగా తరలివచ్చి నగరపాలక సంస్థ కార్యాలయ కూడలిలో మానవహారాన్ని ఏర్పాటు చేశారు। తెలంగాణ వద్దు, సమైక్యాంధ్ర వద్దు అంటూ నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలియజేశారు। అనంతరం కూడలిలో ఆటపాటలతో వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు। అలాగే రుయా ఆసుపత్రి వైద్య సిబ్బంది దశలవారీ ఉద్యమంలో భాగంగా సోమవారం
పొట్టి శ్రీరాముల విగ్రహం చుట్టూ మానవహారంగా ఏర్పడి సమైక్య సమరశంఖాన్ని పూరించారు. చేయి చేయి కలుపుదాం, సమైక్యాంధ్రను సాధిస్తామంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రియా వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు, 4వ తరగతి ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ జేఏసీ నాయకులు సిటీ కేబుల్తో మాట్లాడుతూ ఉద్యమంలో భాగస్వాములు కావాలని రియా వైద్య సిబ్బంది జేఏసీగా ఏర్పడి దశలవారీ ఉద్యమాలను కొనసాగిస్తున్నామని, అత్యవసర సేవలు మినహా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు విధులు బహిష్కరించి పోరాటంలో పాల్గొంటున్నామని, సమైక్య రాష్ట్రం సాధించేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. డైలీ కూడా మేము ధర్నాలు చేస్తున్నాము. మేమందరం కూడా సమైక్యాంధ్రకి మా సంఘీభావం తెలుపుతూ రేపు మహాధర్నా జరగబోయే దాంట్లో కూడా మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. కానీ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఎమర్జెన్సీస్ ఏమాత్రం విఘాతం జరగకుండా దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అంతా చేశాము. డైలీ ఈ ప్రోగ్రామ్ మాత్రం ఖచ్చితంగా ఈ సమైక్యాంధ్ర వచ్చే వరకు మేము పోరాడతామని మాత్రం చెప్తున్నాం. భవిష్యత్తు ఉద్యమాలు ఎలా ఉంటాయి? భవిష్యత్తు ఉద్యమాలకు మేము ఆల్రెడీ జేఏసీ ఫామ్ చేసుకున్నాము. జేఏసీ కాల్ మేరకి వాళ్ళు డిజైన్ చేసినట్టు మేము కూడా వాళ్ళకి పూర్తిగా సహకారం అందిస్తాం. ఇదిలా ఉండగా గత 17 రోజులుగా సాప్స్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో సోమవారం ఉపాధ్యాయ జేఏసీ నాయకులు, సమైక్యవాదులు దీక్షలో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నరసింహయాదవ్, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, యూటీఎఫ్ నాయకులు సంఘీభావం ప్రకటించి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీనివాసులరెడ్డి ప్రసంగిస్తూ విభజన వల్ల రాష్ట్రాభివృద్ధి కుంటుపడమే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. ప్రధానంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు చేజారిపోతాయని హెచ్చరించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయటం దుశ్చర్య అని, ప్రతి తెలుగు పౌరుడు ఈ చర్యని అడ్డుకొని రాష్ట్రం సమైక్యంగా ఉండేలా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ దీక్షా శిబిరంలో ఉపాధ్యాయ జేఏసీ నాయకులు గోపాల్, నిర్మల తదితరులు పాల్గొన్నారు. చరిత్రను మర్చిపోయి, దేశ అభ్యున్నతిని మర్చిపోయి, రాష్ట్రానికి ఉన్న అవసరాలను గమనంలోకి తీసుకోకుండా ఈ దురదృష్టకరమైన పరిణామాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెళ్లడం అనేది చాలా దురదృష్టకరమైన సందర్భం. ఈ మొత్తం అంశాన్ని పరిగణలోకి తీసుకొని చేతులెత్తి నమస్కరిస్తున్నాము. రాజకీయం కోసం కాదు, పదవుల కోసం కాదు, మరి ఎన్నికల కోసం కాకుండా దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న అధినేతలు వాటి అభ్యున్నతను దృష్టిలో పెట్టుకొని తమ యొక్క నిర్ణయాన్ని వెంటనే యూటర్న్ తీసుకొని వెలికి తీసుకొని ఈ ఆంధ్రప్రదేశ్ సమైక్యాంధ్రను సమైక్యాంధ్రగా ఉంచాలని చెప్పి ఆది నుంచి సమైక్యాంధ్రులుగానే ఉంటున్న వారందరి ఆవేదనను అర్థం చేసుకోవాలని చెప్పి లాఠీలు, తూటాలు, అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అణిచివేయలేరని, ఎంత అడ్డుకుంటే అంతకు రెట్టింపు ఉధృతమవుతుందని బెయిల్పై విడుదలైన సాప్స్ నాయకులు హెచ్చరించారు. అలిపిరిలో వీహెచ్ ఘటన కేసులో అరెస్టైన సాప్స్ నాయకులు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, రాజారెడ్డి, విద్యార్థి జేఏసీ నాయకులు హరికృష్ణ యాదవ్లు సోమవారం సాయంత్రం కండిషన్ బెయిల్పై విడుదలయ్యారు. కోర్టు ప్రాంగణం నుండి వెలుపలకు వచ్చేసిన సాప్స్ నాయకులకు పెద్ద సంఖ్యలో సమైక్యవాదులు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బెయిల్పై విడుదలైన సాప్స్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఉద్యమాన్ని అణిచివేయడానికే తమపై అక్రమ కేసులు బనాయించి అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంలో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డ వి హనుమంతరావును వదిలేసి పువ్వు ఇచ్చి శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళ్లిన తమపై కేసులు బనాయించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వీహెచ్ కారుపై ఎవరో సంఘ విద్రోహ శక్తులు కాలి చుప్పును విసిరితే దానిని తమపై నెట్టి పోలీసులచే లాఠీచార్జ్ చేయించారని ఆరోపించారు. విద్యార్థి జేఏసీ నాయకులు కారుకు అడ్డంగా పడుకుని నిరసన తెలుపుతుంటే ఆ సమయంలో విద్యార్థులపైకి దూసుకొస్తున్న కారును అడ్డుకునే ప్రయత్నం చేసేమే తప్ప వీహెచ్పై దాడి చేయలేదని పేర్కొన్నారు. లాఠీలు, తూటాలు, కేసులతో ఉద్యమం ఆగదని, ఎంత అడ్డుకుంటే అంతకు రెట్టింపు మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు. బుల్లెట్లతోనూ, గన్లతోనూ దేంట్లోనూ ఆపలేరు. మేము శాంతిబద్ధంగా ఆ రోజు రోజా పువ్వులు ఇచ్చిపోతే మమ్మల్ని అరెస్ట్ చేశారు, అన్యాయంగా అరెస్ట్ చేశారు. మేము ఈ ప్రాంతం వాసులుగా, ఈ ప్రాంతం విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని, ఈ ప్రాంతం రైతుల దృష్టిలో ఉంచుకొని ఆ రోజు మేము ఎంత నష్టపోతామో తెలియజేయడానికి ఒక నిరసనగా ఒక పువ్వు అందజేస్తే మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఒకటే చేస్తున్నాం, ఉద్యమాన్ని అణగదొక్కాలనుకున్నా, ఉద్యమాన్ని అణచాలనుకున్నా బాలు కింద ఎంత కొడితే ఎంత పైకెగురుతుందో ఆ సమైక్యాంధ్ర ఉద్యమం కూడా అంత పైకెక్కుతుంది. ఇది ప్రజల ఉద్యమం, ప్రజలే నాయకులు, దీనికి ప్రజలు ఈ ఉద్యమాన్ని నడిపిస్తారు. సంఘ విద్రోహ శక్తులు వాళ్ళు వచ్చిన వారు చెప్పు దాని మీద పెట్టారు తప్ప మేము ఎక్కడ దాని మీద దాడి చేయలేదే. మేము అక్కడ కూడా బానెట్ పైన కొట్టడానికి కారణం, ఇద్దరు విద్యార్థులు అక్కడ పడుకుంటే ఆ కారు వాళ్ళపైన దూసుకొస్తుంటే ఆ కారు దూసురాదు నిలిపాలని చెప్పండి అక్కడ బానెట్ పైన కట్టి ఆ డ్రైవర్ చెప్పాము నిలపమని చెప్పండి తప్ప వేరే మేమేమి చేయలేదు. అక్కడ సంఘ విద్రోహ శక్తులు చేయలేదే. ఈ రాష్ట్రంలో ప్రజలు కోరుకున్నారు. ఈ రోజు మేము చేసిన కార్యక్రమానికి జనం నిరాశను పలుకుతున్నారు. విద్యార్థులు, లాయర్లు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, అలాగే అందరూ అనేక మంది రాజకీయ పార్టీ నాయకులు
రాజకీయాలకు అతీతంగా మాకు మద్దతు తెలుపడం జరుగుతుంది. మేము ఈ రోజు సోనియా గాంధీను దిగ్విజయం చెప్పారంటే ఈరోజు ఆయన విహెచ్ పైన దాడి చేశారని చెప్పని ఆయన చూశాడా? విహెచ్ పైన దాడి చేసామా? మేము పూలు ఇచ్చాము, పూలు కూడా తీసుకున్నాడు. ఆ పూలు తీసుకున్న తర్వాత ఏం చెప్తాడు ఆయన? ఆ సీమాంధ్రాలను తొలగిపోవాలా, లేకపోతే హైదరాబాద్లో ఉంటే ఉద్యోగస్తులు రాజీనామా చేయాలని చెప్పారు. ఎవరిచ్చారు నీకు అధికారం? చిత్తూరులో సమైక్య ఉద్యమానికి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సోమవారం సంఘీభావం తెలిపారు. జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్లపై వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సమైక్యాంధ్ర చైర్మన్ ఎమ్మెల్యే సీకే బాబు అన్ని ప్రభుత్వ శాఖలు వివిధ సంఘాల వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా చిత్తూరులోని చెన్నై తిరుపతి రోడ్డు గాంధీ విగ్రహం ఎదుట 15 రోజులుగా వివిధ సంఘాలు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సోమవారం సమైక్యవాదులు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సీకే బాబు ప్రారంభించారు. ఢిల్లీలో మొద్దు నిద్రపోతున్న సీమాంధ్రులను మేలుకొల్పడానికి తిరుపతిలో మహా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎస్వీయు జేఏసీ నాయకులు పేర్కొన్నారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్వీయు జేఏసీ నాయకులు సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని విభజన పేరుతో అగ్నిగుండంగా మార్చారని మండిపడ్డారు. అన్నదమ్ముల్లా ఉన్నవారిని విడదీసి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే దుర్మార్గపు శక్తులను తరిమికొట్టడానికి సీమాంధ్రులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఉన్న సీమాంధ్రులకు సమైక్య సెగ తగిలేలా వారికి జ్ఞానోదయం కలిగించేందుకు మంగళవారం సుమారు 20,000 మందితో నగరంలో మహా ర్యాలీని నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమాన్ని ప్రజలు జయప్రదం చేయాలని కోరారు. ఎన్టీఆర్ విగ్రహ కూడల నుండి ప్రారంభమై తెలుగు తల్లి విగ్రహం వరకు ర్యాలీ కొనసాగనున్నట్లు చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్వీయు జేఏసీ నాయకులు మురళీధర్, పార్థసారథి, ద్వారక, ఓబుల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. భారీ ర్యాలీ మహా ర్యాలీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించదలుచుకున్నాము. ఈ ర్యాలీ స్థానిక మన ఎన్టీఆర్ సర్కిల్ నుండి తెలుగు తల్లి విగ్రహం వరకు జరిగేటట్లు పెద్దల చేత నిశ్చయింపబడింది. ఈ యొక్క ర్యాలీ ఏ విధంగా ఉండాలంటే ఢిల్లీలో కుంభకర్ణ నిద్రపోతున్నటువంటి సీమాంధ్ర మంత్రులకి మేలుకొలిపే విధంగా ఉండాలని చెప్పేసి అశేషంగా పాల్గొని ఈ ర్యాలీని దిగ్విజయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ద్వారా ప్రార్థిస్తున్నాం. 2013 ఎంసెట్ కౌన్సిలింగ్ను సోమవారం చిత్తూరు పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో అధికారులు నిర్వహించారు. ఈ కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు సమైక్యవాదులు విఫల యత్నం చేశారు. దీంతో పోలీసులు సుమారు 50 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎంసెట్ కోఆర్డినేటర్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ నుండి 30వ తేదీ వరకు కౌన్సిలింగ్ జరుగుతుందని తెలిపారు. రోజుకు 15,000 మందికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధికారుల యొక్క హెల్ప్తో మేము ఈరోజు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాము. ప్రస్తుతానికి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రస్తుతానికి కౌన్సిలింగ్ జరుగుతోంది. ఈ అవకాశాన్ని ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ కౌన్సిలింగ్ హాజరయ్యి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం. ఈ రోజు నుంచి 30వ తేదీ వరకు ర్యాంకుల వారీగా జరుగుతుంది. మీకు పేపర్ స్టేషన్ ఇచ్చిన విధంగా ఏ ర్యాంకుల వాళ్ళు ఏ తేదీలో అటెండ్ కావాలో ఆ తేదీల్లో మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వచ్చి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుని వెళ్ళవచ్చు. చట్టబద్ధమైన శ్రీకృష్ణ కమిటీని తుంగలో తొక్కి చట్టబద్ధత లేని ఆంటోనీ కమిటీ ద్వారా ఏం సాధిస్తారని రాష్ట్ర ప్రభుత్వ పింఛన్దారుల సంఘం తిరుపతి యూనిట్ కార్యదర్శి మదన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ ఆత్మ లేని ఇటలీ తల్లి సోనియా గాంధీ రాజకీయ పరిణితి లేని తన కొడుకును ప్రధాని చేయడానికి తెలుగు జాతిని నిలువునా చీల్చే ప్రయత్నం చేయడం దారుణమని మండిపడ్డారు. విభజన జరిగితే ఉద్యోగులకు పింఛన్దారులకు క్రమంగా డిఏలు రావని, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పీఆర్సీ ఉండదని తెలిపారు. కేవలం ఒకే ఒక కుటుంబాన్ని నమ్మినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు మహోన్నతమైన ఉద్యమాన్ని సాగిస్తున్నారని, ఓటు వేసిన చేతులే పిడికిలుగా మారాలని, తద్వారానే సమైక్య రాష్ట్రం సాధ్యమని పేర్కొన్నారు. ఉద్యమంలో తాము సైతం అంటూ ఈ నెల 21వ తేదీన తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర సాధన కోసం నగరంలో ర్యాలీ నిర్వహిస్తున్నామని సమైక్యవాదులు జయప్రదం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో అసోసియేషన్ నాయకులు వెంకట్రావు, రాజశేఖర్, సుబ్రహ్మణ్యం, చిట్టిబాబు, రామదాస్ పాల్గొన్నారు. విభజన ప్రకటన వెనక్కి తీసుకుని సమైక్యాంధ్ర రాష్ట్రం ప్రకటించేంత వరకు పోరాటం ఆగదని రాయలసీమ కేబుల్ టీవీ ఆపరేటర్లు ఎంఎస్ఓల జేఏసీ హెచ్చరించింది. గత 15 రోజులుగా రిలే దీక్షను కొనసాగిస్తూ వినూత్న నిరసనలతో ఉద్యమకారుల్లో స్ఫూర్తిని నింపుతున్న ఆపరేటర్లు సోమవారం కూడా తమ దీక్షను కొనసాగించారు. వీరికి పార్టీలకు అతీతంగా పలు రాజకీయ పార్టీల నేతలు ఎస్కే బాబు, నరసింహ యాదవ్, తొండమనాటి వెంకటేష్ రెడ్డి, ముద్ర నారాయణ, నవీన్ కుమార్ రెడ్డి తదితరులు మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా, విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
విభజన ప్రకటనను వెనక్కి తీసుకుని సమైక్య రాష్ట్రంగా ప్రకటించేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పదవి వ్యామోహాన్ని పక్కనబెట్టి చిత్తశుద్ధితో రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని ఆపరేటర్ల సంఘం నాయకులు హెచ్చరించారు. నాకు ఊహ తెలిసినటువంటి ఇప్పటికి ఆంధ్రాలో 3 ఉద్యమాలు జరిగినాయి. ఒకటి విశాఖ ఉక్కు, 2 జయాంధ్ర, 3 హిందీ అసోసియేషన్. 3 సక్సెస్ అయినాము. ఇది కూడా సక్సెస్ అవుతామని నేను అనుకుంటున్నాను. అందరి భావం కూడా అదే. మీడియాకి ఎవరికి ఆయన కంటపడలేదనేసి ఆయనంతకు ఆయన బయటకు వచ్చి మీడియా వాళ్ళు లేనిపోని ప్రకంపనలు కలిపి వివేగాలు లేపి లేనిపోని మాటలు మాట్లాడి రెచ్చగొట్టే విధానంగా మాట్లాడిన ఈ VHకి తప్పు. అతని ఎవరైతే మౌనంగా పోయి అతను చేసిన వాక్యాలకి పూల గుచ్చి ఇవ్వడానికి పోతే వాళ్ళ మీద తిరగబడ్డట్టు వాళ్ళే క్రియేట్ చేసుకొని, వాళ్ళ బండి మీద ఎవరో చెప్పు పెట్టినట్టు వాళ్ళే క్రియేట్ చేసుకొని ఈ విధంగా ఏదైతే మేము చాలా శాంతంగా చేస్తున్న ఉద్యమాన్ని దాన్ని రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడినారు. ఇది ఎంత మాత్రం పద్ధతి కాదు. VHని ఈ పరిస్థితులు మీరు చూసి పోలీసు వారు తక్షణమే దాంట్లో మంచి చెడ్డ చూసి తక్షణమే VHని చేయాలనేసి మేము కోరుకుంటున్నాం. అట్లా లేదంటే ఈ ఉద్యమం ఏదైతే ఉందో ఇంకా సివియర్గా తీసుకుంటాం. తక్షణమే ఏదైతే వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళని తక్షణమే వెంటనే విడుదల చేయాలి. అనంతరం సంఘీభావం ప్రకటించిన రాజకీయ పార్టీల నాయకులు ఎస్కే బాబు, నరసింహ యాదవ్, నవీన్ కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ గత 15 రోజులుగా ఆపరేటర్లు తమ పనులను పక్కన పెట్టి దీక్షలో పాల్గొనడం అభినందనీయమన్నారు. సమైక్య సమరం ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదని, ప్రజలే స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తున్న మహా పోరాటమని అభివర్ణించారు. సమైక్యవాణి ఇప్పటికే ఢిల్లీ పీఠాన్ని చేరుకుందని, ప్రజాప్రతినిధులు తమ బాధ్యతను పూర్తి చేస్తే త్వరలోనే సమైక్య రాష్ట్రాన్ని సాధించుకోవచ్చునని వారు అభిప్రాయపడ్డారు. ఈ దీక్షలో కేబుల్ ఆపరేటర్లు శేఖర్ రెడ్డి, జయరాం యాదవ్, హేమకుమార్, కొండలరావు, చెంగారెడ్డి, శ్రీనివాసరాజు, మణి, రమణ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తన కొడుకుని ప్రధానమంత్రి చేయడం కోసం తెలంగాణని ఆంధ్రాని విడగొట్టి తెలంగాణలో 10-15 స్థానాలు ఎంపీ స్థానాలు గెలుచుకొని కొడుకుని ప్రధానమంత్రి చేయాలనే దురుద్దేశంతో ఈ ప్రక్రియకు పూనుకోవడం జరిగింది. దీనికి నిరసనగా స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు రాజీనామా చేయడం, మా పార్టీ గౌరవ అధ్యక్షురాలు రాజీనామా చేయడం, మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి సీమాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నారు. సీమాంధ్ర మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా తమ పదవులకు రాజీనామాలు చేసి సీమాంధ్ర ఉద్యమంలో పాల్గొంటే సోనియా గాంధీ యూపీఏ ప్రభుత్వం తప్పకుండా దిగి వస్తుంది, ఇవి విభజన ప్రక్రియను ఆపుతుందని తెలియజేసుకుంటూ అంతకుముందు వివిధ సంఘాలు సైతం ఆపరేటర్ల దీక్షకు సంఘీభావం ప్రకటించారు. న్యాయవాదుల గుమస్తాలు ప్రదర్శనగా తరలివచ్చి 4 కళ్ల మండపం వద్ద రాయలసీమ కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఎంఎస్ఓల జేఏసీ నాయకులకు సంఘీభావం ప్రకటించి వారిని అభినందించారు. అలాగే బదిరులు, వికలాంగులు తాము సైతం అంటూ ఉద్యమ బాట పట్టి వీరికి మద్దతు తెలిపి తమ హావభావాలతో కాంగ్రెస్ అధిష్టానంపై నిరసన తెలిపారు. అనంతరం కూడలిలో విభజన విద్రోహ శక్తుల వికృత రూపాల పోస్టర్ను చెప్పులతో కొడుతూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పుణ్యక్షేత్రంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావుపై 5 సంవత్సరాల పాటు తిరుమల, తిరుపతికి రాకుండా నిషేధం విధించాలని తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు పాలెం శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం కాంగ్రెస్ పార్టీ తమ స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని 2 ముక్కలుగా చీల్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేంద్రం అనధికారికంగా చేసిన విభజన ప్రకటనపై సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోందన్నారు. దీన్ని చూసి ఓర్వలేని వేర్పాటువాదులు జరుగుతున్న ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్ర పన్నారని పేర్కొన్నారు. తిరుమలలో VH ఆడిన హై డ్రామానే ఇందుకు నిదర్శనమన్నారు. హిందీ సినీ నటుడు షారుఖ్ ఖాన్ను ఏ విధంగా IPL క్రికెట్కు దూరం చేసి నిషేధం విధించారో అలాగే హనుమంతరావును తిరుమల, తిరుపతికి రానివ్వకుండా నిషేధం విధించాలని, అలాగే ఆవేశపూరిత నేతలను కూడా ఇక్కడికి రానియకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించాలని కాంగ్రెస్ పెద్దలు వెంటనే స్పందించి విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ విభాగం నాయకులు ఉప్పలపాటి శ్రీనివాస చౌదరి, ఆనంద్, ప్రకాష్ పాల్గొన్నారు. VHR గారిని మళ్ళీ తిరుమలలో 5 ఏళ్లు నిషేధం ప్రకటించాలని స్టేట్ గవర్నమెంట్ కోరుతున్నాం. నెంబర్ 3, ఈ విధంగా రెచ్చగొట్టి మాట్లాడే నాయకులు ఎవరైనా కూడా వస్తూ ఉంటే, ఎందుకంటే మనకు తెలుసు ఎవరో వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు, వాళ్ళు పబ్లిక్లో మాట్లాడుతున్నారు, ఎంప్లాయీ యూనియన్స్లో మాట్లాడుతున్నారు, ప్రజలను రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు. ఈ విధంగా మాట్లాడే లీడర్స్ని ఒక ప్రివెంటివ్ మెజర్గా
వాళ్లను కూడా ఈ భావోద్వేగాలు ఉద్యమాలు తగ్గే వరకు దయచేసి తిరుమలకు రావద్దని ప్రభుత్వాన్ని ఒక ఆర్డర్ పాస్ చేయమని చెప్తున్నాం. రాష్ట్ర విభజన దేశ సమగ్రతకు గొడ్డలి పెట్టని సమైక్యవాదులు హెచ్చరించారు. కేంద్రం వెంటనే స్పందించి సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో సమైక్య ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతోంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సమైక్యవాదులు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తూ సమైక్య నినాదాలతో హోరెత్తిస్తున్నారు. సమైక్య ఉద్యమం సోమవారం నాటికి 20వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులు సమైక్యాంధ్రకు మద్దతుగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. భారీ ఆకారంతో దున్నపోతు ప్రతిమను తయారు చేసి ఆ దున్నను కేసీఆర్తో పోలుస్తూ వినూత్న నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థులు రాక్షస వేషధారణలతో నృత్యం చేసి నిరసన తెలిపారు. స్థానిక శ్రీ పద్మావతి యూనివర్సిటీలో బోధనేతర సిబ్బంది రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తూ పోస్టు కార్డులను దేశ ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీకి పోస్టు చేశారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేసి సమైక్య గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా టీచింగ్ నాన్ టీచింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలు శారద మాట్లాడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సీమాంధ్రకు శాపంగా మారిందన్నారు. విభజన వల్ల తలెత్తే సమస్యలను కాంగ్రెస్ పెద్దలు గుర్తించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రం ముక్కలైతే సీమ భవిష్యత్తు అంధకారంలో పడ్డట్టేనని ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్య ప్రకటన వచ్చేంత వరకు ఈ ఉద్యమం ఆగదని హెచ్చరించారు. మహిళా విశ్వవిద్యాలయంలో ఉన్న బోధనేతర సిబ్బంది, హైరింగ్ సర్వీసెస్, కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ అందరూ కూడా సంతకాలు రాసి పెట్టారు. ఆ తర్వాత మెసేజ్లు రాశారు. వీటిని యూనివర్సిటీ స్టాంప్ వేసి, అంటే ఏ డెసిగ్నేషన్ లేని స్టాంప్ వేసి యూనివర్సిటీ తరఫున పోస్ట్ మ్యాన్కి అందిస్తున్నాము. దీన్ని పోస్ట్ ఆఫీస్లో నుంచి వారు రాష్ట్రపతి భవన్ పంపిస్తున్నారు. ఈ పోస్ట్ కార్డుల ఉద్యమం మిగతా వాళ్ళు కూడా చాలామంది చేశారు. వారు చేసింది ఏంటంటే వారు సోనియా గాంధీ గారికి, ప్రైమ్ మినిస్టర్కి పంపించారు. మేము రాష్ట్రపతి ప్రథమ పౌరులు కాబట్టి వాళ్ళు చట్టపరంగా దీని మీద ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అధికారికంగా ఇవ్వగలుగుతారనే ఉద్దేశంతో రాష్ట్రపతికి అడ్రస్ చేస్తున్నాము. కాగా సమైక్యాంధ్రకు మద్దతుగా స్థానిక ఎన్టీఆర్ కూడలి వద్ద ఎన్జీఓలు రిలే దీక్షలు చేపట్టిన విషయం వీతమే. ఇందులో భాగంగా సోమవారం వారు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. ఇదిలా ఉండగా తిరుపతి ఎస్వి యూనివర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో వర్సిటీలోని సెనేట్ హాల్లో రాష్ట్రం విడిపోతే రాయలసీమకు కలిగే నష్టాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులకు అధ్యాపకులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే సీమ ఎడారిగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తామంతా ఏకమై సమైక్యాంధ్ర కోసం పోరాడుదామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఈశ్వరరెడ్డి, శివశంకర్ నాయుడు, సుబ్రహ్మణ్యం, సప్తగిరి ప్రసాద్, రాజశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర విభజన అనేది జరిగితే మనం అంతవరకు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు ఏ విధంగా నష్టపోతారో తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో ఆ రంగంలో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వ్యక్తుల్ని పిలిచి రాష్ట్ర విభజన జరిగితే విద్య, ఉద్యోగ, ఉపాధి, అదేవిధంగా జల వనరులు ఏ విధంగా మనం కోల్పోవాల్సి వచ్చిందో అందరికీ కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ విధంగా ఇటువంటి సమాచారము కేవలం చదువుకున్న వాళ్ళకే కాకుండా పల్లె ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. విభజనపై సిడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయంపై యూటర్న్ తీసుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తిరుపతి ఫుడ్ గ్రెయిన్స్ మర్చెంట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మాధు డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రులు పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారని, ఇందులో భాగంగా తిరుపతి ఫుడ్ గ్రెయిన్స్ మర్చెంట్స్ అసోసియేషన్, శ్రీవారి రైస్ మర్చెంట్స్ అసోసియేషన్, తిరుపతి బాలాజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం స్వచ్ఛందంగా బంద్ పాటిస్తూ నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా ప్రముఖ గాయకులు గజల్ శ్రీనివాస్ హాజరవుతున్నట్లు తెలిపారు. సమైక్యాంధ్ర కోసం రిలే దీక్షలు చేపట్టిన వారి శిబిరాల వద్దకు వెళ్లి సంఘీభావం తెలిపి తెలుగు తల్లి విగ్రహం వద్ద, 4 గళ్ల మండపం వద్ద మానవ హారంను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉద్యమంలోకి రైతులు వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, వారు రాకముందే కాంగ్రెస్ పెద్దలు సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో అసోసియేషన్ నాయకులు వాసుదేవన్, నాగభూషణం, మాధవనాయుడు, మురళి, ఎన్టీఆర్ రాజు, నారాయణ, గోపి, మధు పాల్గొన్నారు. రాబోయే కాలంలో 1-2 రోజుల లోపల వీళ్ళైనా ఒక డెసిషన్ తీసుకోకపోతే రైతులు అయితే ఇన్వాల్వ్ అయినారంటే, రైతుల ఇన్వాల్వ్మెంట్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా రాలేదు. రైతులు ఇన్వాల్వ్ అయినారంటే గవర్నమెంట్లో కొట్టుకుపోతాయి. కాబట్టి కబడ్దార్ నాయకులారా, ఈ సమైక్యాంధ్ర విషయంలో యూటర్న్ తీసుకోకపోతే రైతులు ఇన్వాల్వ్ అయినారంటే అది ఏ తారాస్థాయికి వెళ్తుందో అనేది వ్యాపారస్తులు వస్తే ఒక స్టేజ్కి వచ్చింది, ఇప్పుడు ఎన్జిఓలు వస్తే స్టేజ్ ఎక్కడికో మారింది. ఈరోజు రైతులు కానీ ఇన్వాల్వ్ అయినారంటే ఆ పరిణామాలకి
ఎలాంటి గవర్నమెంట్ కాదు, ఎవరైనా కానీ తట్టుకోలేరు. దీనికి మద్దతుగా మేము బైక్ ర్యాలీ చేస్తున్నాం. సమాఖ్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. సంద్రంలో కెరటాల హోరుకు దీటుగా ఉద్యమాన్ని కథం తొక్కిస్తున్నారు. వడివడిగా అడుగులు వేస్తూ పోరాటాన్ని తీవ్రతరం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా కుల, మత, వర్ణ వైషమ్యాలు లేకుండా ఎవరికి వారుగా ఉద్యమ బాటలో పయనిస్తున్నారు. జూలై 31 నుండి ప్రారంభమైన సమైక్యాంధ్ర ఉద్యమం నిరాటంకంగా కొనసాగుతోంది. 20 రోజులుగా సాగుతున్న ఉద్యమం రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తోంది. సోమవారం తిరుపతి అన్నమయ్య విగ్రహ కూడలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సమైక్యాంధ్ర కోసం ధర్నా నిర్వహించారు. వేలాది మంది మహిళలతో మహాధర్నాను నిర్వహించారు. తెలంగాణ వద్దు, సమైక్యాంధ్ర మొద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ శిఖండిలా వ్యవహరిస్తూ దేశాన్ని నాశనం చేస్తోందని ఆరోపించారు. విభజన పేరుతో రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చిన సోనియా గాంధీకి ఈ జిల్లాకు చెందిన 2 నేతలు వంతపాడుతూ ఆమె కుంగు పట్టుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తెలుగు జాతి జోలికి వస్తే విదేశీ వనితను తరిమి కొడతారని, ఆ విషయాన్ని ఆమె గుర్తుంచుకోవాలన్నారు. 60 సంవత్సరములుగా కలిసి ఉన్న వారిని విడదీస్తే నష్టపోయేది సీమాంధ్ర ప్రజలేనని హెచ్చరించారు. కలిసి ఉంటే కలదు సుఖమని, విడిపోతే నష్టపోతామని తెలిపారు. పేద ప్రజల ఉన్నతి కోసమని వీరోచితంగా నిలచి 30 ఏళ్లు రాజకీయాలు చేసి పోరాటాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కన్నబిడ్డలాగా సాగినటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాన్ని పాతాళానికి తొక్కేటువంటి ఈ నిర్ణయం వెనుక కుట్ర దాగి ఉన్నదనని మన అమ్మ అయినటువంటి విజయమ్మ గారు 58 సంవత్సరాల వయస్సులో అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా ప్రజల పక్షాన నేను ఈ రాష్ట్రాన్ని అన్యాయంగా చీల్చివేస్తే సమన్యాయాన్ని పాటించకుండా సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేసి ఈ రాష్ట్రాన్ని విభజించేటువంటి తీరును నిరసించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సగానికి పైగా ఉన్నటువంటి నా అక్క చెల్లెళ్ళు, అమ్మలు, అవ్వల ప్రతినిధి అయినటువంటి మీ మనిషి అయినటువంటి వైఎస్ విజయమ్మ గారు ఈ క్షణాన్ని నుంచి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటున్నారు. అనంతరం ఆ పార్టీ నాయకులు ఓవి రమణ మాట్లాడుతూ రాష్ట్రానికి చంద్రబాబు శకుని అయితే సోనియా గాంధీ దేశానికి శూర్పణఖలా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటలీ దేశస్థురాలకి తెలుగు జాతిని విడదీసే హక్కు, ధైర్యం ఎవరు ఇచ్చారంటూ ప్రశ్నించారు. సోనియా ఏకపక్ష నిర్ణయాలతో నియంతలా వ్యవహరిస్తుంటే చంద్రబాబు నాయుడు 2 కళ్ల సిద్ధాంతాన్ని అవలంబిస్తున్నాడని మండిపడ్డారు. విభజిస్తే సీమాంధ్రుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎస్కే బాబు, సిద్ధారెడ్డి, రాజేంద్ర, రంగా యాదవ్, సత్య, ఎంవీఎస్ మణి తదితరులు పాల్గొన్నారు. మన ప్రాంతంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు వచ్చిన కరెంటు కూడా మాకు వాటా ఆ వాటా ఇచ్చేందుకు మేము ఒప్పుకోము అంటున్నారు. అంటే మాకు వచ్చిన 2 గంటలు 3 గంటల కరెంటు కూడా తను తీసుకెళ్ళిపోతున్నాడు. అంటే మనము ఈ ప్రాంతంలో నీళ్ళే లేకుండా కరెంటు కూడా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గురించి ఒక మాట చెప్పాలి. చంద్రబాబు నాయుడు అంటుండేవాడు, హైదరాబాద్కు రూపశిల్పి నేనే, హైదరాబాద్ ఈరోజు ఉందంటే కారణం నేనే అని చెప్పిన పెద్ద మనిషి నేను చంద్రశేఖర్ ఆ మాట అంటే ఎందుకు మాట్లాడలేకపోయావయ్యా నువ్వు? హైదరాబాద్ నేను నీదయ్యా, మా రాయలసీమ వాళ్ళ డబ్బులతో హైదరాబాద్ పెట్టాను, నీది ఎట్లా అవుతుందయ్యా అని చెప్పలేక మాట్లాడుకున్నట్టు. అలాగే స్థానిక సెంట్రల్ బస్ స్టేషన్లో ఆర్టీసీ కార్మికులు విభజనను వ్యతిరేకిస్తూ డిపో ఎదుట రిలే నిరాహార దీక్షకు దిగారు. ఏబీసీడీ, కేసీఆర్ కేడీ, చెట్టు మీద కొంగ, సోనియా దొంగ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకురాలు లతారెడ్డి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గురించి తెలియని విదేశీరాయలు దేశాన్ని శాసిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించడం వలన సీమాంధ్ర అగ్నిగుండంలా తయారైందని ధ్వజమెత్తారు. బర్త్డే కేకును కట్ చేసి ఇచ్చినట్లుగా ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణను వేరు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆర్టీసీని విభజన పేరుతో 2 భాగాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆర్టీసీ నాయకులు శేఖర్ బాబు, ప్రభాకర్, చంద్రయ్య, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. దీక్షలో ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు జేఏసీగా ఏర్పడి మేము నిరాహార దీక్షలు చేయదలుచుకున్నాం. మేము ఒకటే అయితే కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం, అయ్యా మాకు సీమాంధ్రాన్ని సమైక్యాంధ్రగా చేసి తెలంగాణని సపరేట్ చేయకుండా మా యొక్క ఉనికిని కాపాడాల్సిందిగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మీకు ఏ మాటమైన చిత్తశుద్ధి ఉంటే ఏపీఎస్ఆర్టీసీతో పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలే కూలిపోయినటువంటిది రోజు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కాదు కేంద్ర ప్రభుత్వం కూడా దిగి వస్తుందని చెప్పి
నేనైతే ఈ వీడియో ముఖంగా హెచ్చరిస్తాను. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు సమైక్యాంధ్ర సెగ తగిలింది. ప్రవేశ ప్రక్రియ ఆగిపోవడంతో అభ్యర్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుండి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నెలాఖరులోగా ప్రవేశ ప్రక్రియను పూర్తి చేసి సెప్టెంబర్ మొదటి వారంలో కళాశాలలను ప్రారంభించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు. రాష్ట్ర ధర్మాసనం ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం కౌన్సిలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లను చేసింది. అయితే సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో స్తంభించిన రవాణా సౌకర్యాలు, మరోవైపు సాంకేతిక విద్యాశాఖ ఉద్యోగుల నిరవధిక సమ్మె, రెవెన్యూ ఉద్యోగుల సహాయ నిరాకరణతో ప్రవేశ ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచింది. న్యాయస్థానాల ఆదేశాల మేరకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసినప్పటికీ కౌన్సిలింగ్ ఆగిపోవడంతో అభ్యర్థులు సతమతమవుతున్నారు. తిరుపతి, చిత్తూరులో 3 ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుండి తిరుపతి పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఉద్యోగులు విధులకు హాజరు కాకపోవడంతో కౌన్సిలింగ్ను నిలిపివేశారు. సమైక్యాంధ్ర పోరాటం ఉధృతంగా ఉండటం, ఉద్యోగుల నిరవధిక సమ్మె ప్రభావంతో వాయిదా పడడంతో అభ్యర్థులు వెనుతిరిగారు. దీంతో కౌన్సిలింగ్ రీషెడ్యూల్పై అధికారులు దృష్టి సారించారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం సాయంత్రానికి సుమారు 31,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 11 కంపార్ట్మెంట్లలో శ్రీవారి దర్శనార్థం భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా వెళ్లే భక్తులు 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 4 గంటల సమయం పడుతోందని, దివ్యారామం దర్శనం ద్వారా వెళ్లే భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతోందని అధికారులు భావిస్తున్నారు. అద్దె గదులు, ఆర్జిత సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 8, 50 రూపాయల గదులు 104, 100 రూపాయల గదులు 97, 500 రూపాయల గదులు 43, 600 రూపాయల గదులు 31 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 96, వసంతోత్సవం టికెట్లు 247, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు 401 అందుబాటులో ఉన్నాయి. వీటిని మంగళవారం ఉదయం తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 31,425 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,938 రూపాయలు. వెండి 1 కిలో ధర 52,575 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 56 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమం, కెరటాల హోరుకు దీటుగా కదం తొక్కుతున్న సమైక్యవాదులు, వినూత్న రీతిలో నిరసనలు. ఉద్యోగుల సహాయ నిరాకరణ, తిరుపతిలో ఆగిన ఇంజనీరింగ్ ప్రవేశ ప్రక్రియ, అయోమయంలో అభ్యర్థులు. అక్రమ కేసులతో ఉద్యమాన్ని ఆపలేరు, లాఠీలు తూటాలకు జడిసేది లేదు. కండిషన్ బెయిల్పై విడుదలైన శాప్స్ నాయకులు, ఘనంగా స్వాగతం పలికిన సమైక్యవాదులు. గ్రీవెన్స్ సెల్కు ఉద్యమ సెగ, అర్జీదారులు లేక వెలవెలబోయిన జిల్లా సచివాలయం. రాజకీయ పరిణితి లేని కొడుకు కోసం రాష్ట్రాన్ని విభజిస్తారా? దేశానికి సోనియా శిఖండి అయితే రాష్ట్రానికి చంద్రబాబు శకుని. మహాధర్నాలో నిప్పులు చెరిగిన భూమన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.